దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 4, 5, 6 వచన భాగాలను మనం చదువుదాం. నూతన నిబంధనలో 240వ పేజీ, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయము కొరకై దేవదేవుణ్ణి వేడుదాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, నిత్య నివాసి, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపివైన మిమ్మును, సత్య స్వరూపివైన మిమ్మును ఆత్మతో సత్యముతో ఆరాధించుటలో మీరు చూపిన కృపా సహాయానికై మీకు స్తుతులు స్తోత్రములు. మీరు మా మధ్య ఉండి నడిపించి మా స్తుతుల మీద ఆసీనులయ్యారని నమ్ముతూ మిమ్మల్ని స్తుతించి కొనియాడుతూ ఉన్నాం. మా తండ్రి, దివ్యమైన మీ లేఖన భాగములను చదివి మీ మాట కొరకై కనిపెట్టి ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. మీ లేఖనాలలో మర్మమైన సంగతులను, ప్రవచనాత్మకమైన సంగతులను గ్రహించున్నట్లుగా నాయనా మాకు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించండి. ఈ సమయము ద్వారా మీ నామానికి మహిమ కలిగించుకొనండి. మానవ మాతృడైన మనుషుని మరుగు చేయండి. మహిమాయుక్తమైన మీ మాటల ద్వారా మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆపాదించుకొనమని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చెరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో క్రమంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. 3వ వచనం చివరి భాగములో ఆ మహాఘట సర్పం సాతానును దేవుడు బంధించి కటిక చీకటి అప్పగించుట మనం చూస్తాం. 1000 సంవత్సరాలు బంధించబడిన సాతాను 3వ వచనంలో మనం చూడగలం. బాగా పనిచేశాడు. అప్పుడు వరకు అనేక మందిని మోసపుచ్చాడు. మోసపుచ్చే సాతాను బంధించబడ్డాడు. ఇక మోసం చేయడానికి అవకాశము లేదు. 1000 సంవత్సరాలు వాడు ఈ భూమి మీద వాని కార్యకలాపాలు ఆపబడ్డాయి. ఎందుకంటే వాడిని బంధించేశారు. ఇక 1000 సంవత్సరాల పరిపాలన, సహస్రాబ్ది అన్నారు. ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో సాతాను యొక్క కార్యాలు లేవు, క్రియలు లేవు. వాడు బంధించబడ్డట్టు మనం చూడగలం. 3వ వచనములు అన్నాడు, ఇక జనములను మోసపరచకుండునట్లు అన్నాడు. ఇన్నాళ్ళు ఏం చేశాడంటే మోసము చేశాడు, జనాన్ని మోసం చేశాడు. చాలాసార్లు సత్యాన్ని గ్రహించకుండా, వెలుగును చూడకుండా
సత్యములో నడవకుండా, సరైన మార్గంలో నడవకుండా నేడు కూడా అనేక మంది అపవాది చేత మోసపోతున్నారు. అబద్ధంలో నడుస్తున్నారు, అసత్యములో నడుస్తున్నారు, తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. చాలామంది సాతాను యొక్క మాట వింటున్నారు, దేవుని మాట విడిచిపెట్టి సాతాను మాట వింటున్నారు. పిల్లరా, వాని కార్యక్రమాలు ఎప్పుడు ఆగుతాయి అంటే ప్రభు రాకడ, ఆయన వచ్చి వానిని బంధించితే గాని వాని కార్యాలు అప్పుడు వరకు వాడు భూమి మీద ఉంటాడు. మోసకరమైన బోధ, అబద్ధ బోధ, అసత్య బోధ నేడు లోకములో ఉంది. వాడు మనలను తప్పును దారిన నడిపించడానికి మనలను లాగుతున్నాడు. లేఖన ఆధారం కావాలి, లేఖనాలు కావాలి, లేఖనాలను నమ్మాలి. లేఖనమే మన ఆధారం. కల్పించబడిన ఏ బోధ మనం వినకూడదు, కల్పించబడిన ఏ మార్గమున మనం నడవకూడదు. లేఖనం ఏం చెప్తుంది, లేఖన ఆధారంగా మనం నడవాలి. ప్రియులారా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పేరున్నా, ఎంత వాక్చాతుర్యం ఉన్నా వ్యక్తులను లక్ష్య పెట్టవలసిన అవసరము లేదు. అది ఎవరైనా కావచ్చు గాక. లేఖనం ఏం చెప్తుంది, లేఖనం ఏం బోధిస్తుంది, లేఖన ఆధారంతో ఈ లోకంలో మనం ముందుకు సాగాలి. లేకపోతే మోసపోతాం, తప్పుడు మార్గములో వెళ్ళిపోతాం. కుయుక్తి చేత మనలను లాగివేస్తాడు సాతాను. పిల్లరా, వాని కార్యాలు నేడు కూడా ఉన్నాయి. చెప్పనా, సంఘము మీద వాని జాడ ఉంది. బండ మీద సర్పము జాడ గ్రహించలేనిది. సంఘము మీద అపవాది యొక్క క్రియలు, కార్యాలు గ్రహించలేనివి. జాగ్రత్త. మోసపోతున్నామేమో, లేఖనాలను దారి తప్పి వెళ్ళిపోతున్నామేమో. లేఖనాలను పరికించి చూడవలసిన అవసరం ఉంది. దాటి వెళ్తున్నాను. రండి, మనం చదివిన లేఖన భాగానికి వద్దాం. 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారమియ్యబడెను. సింహాసనములు ఉండెను. ఆ సింహాసనముల మీద కొద్ది మంది కూర్చొని ఉండెను. కూర్చోబెట్టెను. ప్రతి వర్తమానం అదే. కూర్చోబెట్టెను. దేవుడు కూర్చుండబెట్టాడు. ఎవరు వీరు? వీళ్ళారా, ఎవరో దేవుడు చెప్పలా. ఈ అస్పష్టతను బట్టి కొంతమంది అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఎవరు వీరు అన్నారు. 22:5 పక్కనే చూడండి, అక్కడే పక్క పేజీలో 241లో 22:5. రాత్రైనను ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను. 22:5 నేను చదువుతున్నాను. దీపకాంతి అయినను, సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ఎవరు వీళ్ళు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరియు ఆయనకు సంబంధించిన వారు, పరిశుద్ధులు, సకల పరిశుద్ధులు, ఆయనను అంగీకరించిన వారు, ఆయనకు సంబంధించిన వారు, ఆయన జనాంగం, వారు యుగయుగములు రాజ్యము చేయుదురు అని ఒక భావం. ఏమంటే పరిశుద్ధులందరూ అనే భావం. ఇలా అంటున్నారు, పరిశుద్ధులందరండి. వారు కూర్చుండబెట్టెను, వారు సింహాసనముల మీద కూర్చుండెను అనే మాట కొంతమంది ఇలా భావిస్తున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, కొంచెం అలా ముందుకు రండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. ఆ పెద్దలు
నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ప్రతి ప్రజలోను ఆయా భాష దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులను గాను మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. 24 పెద్దలు వారు కూర్చొని ఉన్నారు. దేవుని సింహాసనము ఎదుట కూర్చొని ఉన్న 24 పెద్దలు. అత్యంత సమంజసమైన వివరణ ఇదే ప్రియులారా. 24 పెద్దలు వారు కూర్చున్నవారై వారు ఆ సింహాసనముల మీద కూర్చొని ఉన్నారు. మనకి కనబడుతుంది 24 పెద్దలు ఆయన సింహాసనం ఎదుట కూర్చొని ఉన్నారు. అత్యంత సమంజసమైన వివరణ ఏంటి అంటే 24 పెద్దలు. ఎవరు వీరు అంటే 24 పెద్దలు ప్రియులారా. ప్రభు యొక్క ప్రవచనం నెరవేరడానికి కూడా ఇది ఒక గుర్తుగా మనం చూడొచ్చు. లూకాసు వార్తలో ఒక వచనం చదువుదాం రండి. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 29, 30 వచనాలు మనం చదువుదాం. 22వ అధ్యాయం గనుక 29వ వచనం. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. వీరెవరు అంటే ఆ శిష్యులు ప్రియులారా. వారితో ప్రభు మాట్లాడుతున్నారు. మీకు ఒక రాజ్యము నేను నియమిస్తున్నాను. మీరు సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలీలకు తీర్పు తీరుస్తారు. ఇది దేవుని వాగ్దానం, దేవుని ప్రవచనం ప్రియులారా. ఈ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. 24 ఇప్పుడు చదువుదాం. 24 వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. ఇశ్రాయేలీలకు తీర్పు తీరుస్తున్నారు. 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఆ సింహాసనముల మీద కూర్చొని ఉన్నారు కొద్దిమంది. వారు ఇశ్రాయేలీలకు తీర్పు తీరుస్తున్నారు. అదే లూకాసు వార్త 22, 29, 30లో చెప్పబడింది. ఆయన ముందుగానే చెప్పిన ప్రవచనం నెరవేరుతుంది. 24 పెద్దలు సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలీలకు తీర్పు తీరుస్తున్నారు, విమర్శ చేస్తున్నారు. విమర్శ చేయుటకు వారికి అధికారము ఇయ్యబడెను అనే మాట అక్కడ నెరవేరింది. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కూడా ఆ మాటలు ఉన్నాయి ప్రియులారా. దేవుడు వారికి ఒక రాజ్యాన్ని నియమించాడు, వారికి ఒక సింహాసనాన్ని ఇచ్చాడు. ఆ సింహాసనం మీద వారు కూర్చొని తీర్పు తీరుస్తున్నారు. ఇది సాధారణమైన తీర్పు. మనం ఏదో అనుకోవాల్సిన అవసరం లేదు ప్రియులారా. సాధారణమైన తీర్పు. దాటి వెళ్దాం రండి. 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఇలా జరగాలి అని దేవుడు నియమించాడు. 4వ వచనం, 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులైండు వారు విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. ఇది ఇశ్రాయేలీలకు తీర్పు. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం గత వారం చదివాం. 25, 31 నుండి 46 వరకున్న వచనాలలో అన్యజనాంగానికి తీర్పు. మత్తయి సువార్త 25 అన్యజనాంగానికి తీర్పు. 24 మనం ఇక్కడ చదివింది ఇశ్రాయేలీలకు తీర్పు. తీర్పు ఉందా లేదా చెప్పరే? తీర్పు ఉందా లేదా? ఉంది ప్రియులారా. ఏ మానవుడు తప్పించుకోవడానికి వీలు లేదు. తీర్పు ఉంది.
దేవుడు ముందుగానే తన లేఖనాలలో ముందుగానే వ్రాయించాడు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 33 నుండి 38 వరకున్న వచనాలలో, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 33 నుండి 38 వరకున్న వచనాలలో ఇశ్రాయేలీలకు తీర్పు ఉందని దేవుడు ముందుగానే చెప్పాడు. దేవుని ప్రవచనం నెరవేరుతుంది, 24లో నెరవేరుతుంది ప్రియులారా. ఇది తీర్పు, ఇశ్రాయేలీలకు జరగనయ్యున్న తీర్పు. దాటి వెళ్తున్నాను. 20వ అధ్యాయం 4వ వచనం. విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను, మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. పునరుద్ధానం. వారు బ్రతికారు అనే మాట మనం చూస్తున్నాం. పైన కొద్ది మందిని చెప్పాడు, చివరిలో అన్నాడు వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వారు బ్రతికారు. పునరుద్ధానం. ఎవరు బ్రతికింది? ముద్ర వేయించుకొనని వారు. ఎవరు బ్రతికింది? దేవుని కొరకై శ్రమల కాలములో హతసాక్షులైపోయిన వారు. మహాశ్రమల కాలములో హతసాక్షులైపోయారు, రక్తము చిందించారు. వారండి వారు బ్రతికారు. ముద్ర వేయించుకొనని వారు, శిరచ్ఛేదనం చేయబడిన వారు, హతసాక్షులైపోయిన వారు బ్రతికారు అనే మాట మనం చూస్తున్నాం. ఇది ఒక తరగతి. కింద వచనం కూడా చదువుదామా? 20వ అధ్యాయం 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో బ్రతికిన వాళ్ళు ఎవరు? శ్రమల కాలంలో ఉన్న పరిశుద్ధులు, ప్రభువు కొరకై చనిపోయిన వారు, ప్రాణం పెట్టిన వారు, శిరచ్ఛేదనం చేయబడిన వారు, ముద్ర వేయించుకొనని వారు. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత బాధ కలిగినా ఆ ముద్ర మాకు వద్దు అన్నవారు, క్రీస్తు విరోధిని వ్యతిరేకించి యేసు క్రీస్తుని అంగీకరించిన వారు బ్రతికారట. ఇది మొదటి పునరుద్ధానం అన్నాడు. ఇది మొదటి పునరుద్ధానములో బ్రతికింది ఎవరు అంటే శ్రమల కాలములో ఉన్న పరిశుద్ధులు. ఇది ఒక తరగతి మాత్రమే. వీళ్ళారా వినండి, మొదటి పునరుద్ధానం అనగా క్రీస్తు చనిపోయి తిరిగి లేచారు. పునరుద్ధానములో మొదటి ఫలం, ప్రథమ ఫలం యేసుక్రీస్తు. కొరింథీ మొదటి పత్రిక 15:20 అక్కడ ఉంది. ప్రథమ ఫలము క్రీస్తు అని ఉంది. పునరుద్ధానము ఆయనే. ఆయన ప్రథమ ఫలముగా మొట్టమొదటిగా లేచాడు. ఆ తర్వాత ఆయన బోర ఊదగా సంఘము ఎత్తబడింది. సంఘము ప్రభువు దగ్గరకు వెళ్ళిపోయింది. అంతేకాదు సమాధుల్లో ఉన్నవారు లేచారు, పరిశుద్ధులైన వారు లేచారు, ప్రభును నమ్మిన వారు లేచారు. ఇదంతా మొదటి పునరుద్ధానమే. ప్రభు చనిపోయిన దగ్గర నుండి ఇక్కడ మనం 25లో చదివిన మొదటి పునరుద్ధానం వరకు ఈ మధ్య ఉన్న పరిశుద్ధులందరూ లేపబడతారు. ఇదంతా మొదటి పునరుద్ధానమే. ఒక్కొక్క తరగతిగా దేవుడు లేపుతూ ఉన్నాడు. దీనంతటిని కలిపి మనం ఏమనాలి అంటే మొదటి పునరుద్ధానం అనాలి. ఇప్పుడు చివరిలో మనం చూసింది ఏంటంటే శ్రమల కాలములో లేచిన పరిశుద్ధులు. శ్రమల కాలములో ఉన్న పరిశుద్ధులు లేపబడ్డారు. ఇది మనం చివరిగా చదివాం, చూసాం. ప్రియులారా, దానికంటే ముందు సంఘం, దానికంటే ముందు క్రీస్తు,
ఇలా అందరూ లేపబడతారు, పరిశుద్ధులందరూ లేపబడతారు. తమ తమ వరుసలో తమ తమ క్రమం ప్రకారం దేవుడు వారిని లేపుతాడు. దీనంతటినీ కలిపి మొదటి పునరుద్ధానం అన్నాడు. నా మొదటి పునరుద్ధానం అన్నాడంటే రెండో పునరుద్ధానం ఉందా? ఉంది. పాపములో ఉండి చనిపోయిన వారిని చిట్ట చివరిలో దేవుడు లేపుతాడు. ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలన తర్వాత. 1000 ఏండ్ల పరిపాలనకు ముందు మొదటి పునరుద్ధానం, 1000 ఏండ్ల పరిపాలన తర్వాత రెండవ పునరుద్ధానం. రెండవ పునరుద్ధానములో లేచేది ఎవరయ్యా? పాపాత్ములు, దుష్టులు. మొదటి పునరుద్ధానములో లేచేది ఎవరయ్యా? పరిశుద్ధులు, ప్రభువును నమ్మిన వారు. ఈ మొదటి పునరుద్ధానములో లేచిన వారు నిత్య జీవానికి వెళతారు. రెండవ పునరుద్ధానములో లేచిన వారు నిత్య నరకాగ్నికి, అగ్నిగుండానికి వెళతారు. మొదటి మరణం చెప్పండి. మొదటి మరణం చెప్పరే? రెండవ మరణం. మొదటి మరణం, రెండవ మరణం. మొదటి మరణం సహజం అని హెబ్రీ పత్రికలో ఉంది. సహజమా కాదా? నువ్వు ఎలా అన్నా చనిపోగాక, మొదటి మరణం సహజం. మొదటి మరణం చనిపోతే సమాధిలో పెడతారు. ఇది మొదటి మరణం ఎక్కడికి తీసుకెళ్తుందంటే సమాధికి తీసుకొని వెళ్తుంది. మరి రెండవ మరణం అగ్నిగుండానికి. రెండవ మరణం పాపులకు, దుష్టులకు, ప్రభుని నమ్మని వారికి. ఇది ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే ఆరని అగ్నిగుండానికి తీసుకొని వెళ్తుంది. ప్రియ సోదరుడా, సోదరి అమ్మ, నువ్వు మొదటి పునరుద్ధానంలో ఉంటావా? రెండవ పునరుద్ధానంలో ఉంటావా? మొదటి పునరుద్ధానం నిత్య జీవానికి నడిపించేది. రెండవ పునరుద్ధానం ఆరని అగ్నిగుండానికి, నిత్య నరకాగ్నికి నడిపించేది. నువ్వు ఏ గుంపులో ఉన్నావో చూసుకో. ప్రభును నమ్మావా? ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నావా? ప్రభునందు విశ్వాసముంచావా? అట్టి జీవితాన్ని కలిగి ఉన్నావా? నీవు మొదటి పునరుద్ధానములో ఉంటావు. ప్రభుని ఇంకా నమ్మలేదా? ఇంకా పాపంలోనే ఉన్నావా? ప్రభును నమ్మాననే నామకార్థ క్రైస్తవంలో మిగిలిపోయావా? ఆరని అగ్నిగుండానికి దిగిపోతావు. అది రెండవ మరణం. ఏది కావాలో కోరుకోండి. మొదటి పునరుద్ధానములో ఉన్న వారికి రెండవ మరణం లేదు. రెండవ మరణం లేదు. చదువుదామా? 5వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి, క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ఇక చావు లేదు ప్రియులారా. మొదటి పునరుద్ధానములో లేచిన వారికి ఇక చావు లేదు. కానీ రెండవ పునరుద్ధానములో లేచిన వారికి మరొక మరణం ఉంది. మరొకసారి చావాలి. భూమి మీదే పాప విషయమై చచ్చిపోయిన వాడు రెండవ మరణంలో చావవలసిన అవసరం లేదు. భూమి మీద పాప విషయమై చనిపోని వాడు, వింటున్నారా జాగ్రత్తగా భాష, పాపము విషయమై చనిపోవాలి. పాప విషయమై పాతి పెట్టబడాలి. నేను ఇక పాపం చెయ్యను, నేను పాపిని కాదు ప్రభువా, ఇదిగో ఇది నా కార్యము కాదు, ఇది నేను చెయ్యను, పాపానికి నేను దూరస్తుడను, ఇదిగో ప్రభువా నేను నమ్మాను, నీ కొరకై పరిశుద్ధంగా జీవిస్తాను, నేను ఇక ఎన్నడూ పాపం చెయ్యను, అబద్ధం ఆడను, అసహ్యమైన కార్యాలు చేయను, వ్యభిచారం, జారత్వం, దుష్ట క్రియలు నాలో ఉండవు. అయితే నీకు రెండవ మరణం లేదు. ఎవరు ఇంకా పాప విషయమై చనిపోలేదో వారు రెండవసారి చనిపోవాలి. ఎక్కడా చెప్పండి? లట మొక్క పీకాడట, మళ్ళా మొలకొస్తుంది, మళ్ళా మొలకొస్తుంది. ఏం చేయాలో అర్థం కాల. ఏం చేశాడంటే దాని మీద యాసిడ్ పోసాడు.
వేళ్లతో సహా మాడిపోవాలి. యాసిడ్ పోసేసాడు, మండిపోతుంది. మీకు తెలుసు కదా, పాప విషయమై చచ్చిపోని నిన్ను పెరికి ఆరని అగ్నిగుండములో వేస్తాడు. మాడిపోవడమే ఇక, పాపానికి ఇక తావు లేదు. ప్రియులారా వినండి, ఆరని అగ్నిగుండం, యుగ యుగాలు మండే అగ్నిగుండం, దానికే దేవుడు నిన్ను అప్పగిస్తాడు. అందుకే బ్రతిమిలాడి చెప్తున్నాం, ప్రభుని నమ్మండి, ప్రభుని నమ్మండి, పాపాన్ని విడిచిపెట్టండి, ప్రభుని నమ్ముకోండి, యేసుక్రీస్తును అంగీకరించండి, పాప విషయమై చనిపోండి. ప్రియులారా, రెండవ మరణం అతి భయంకరమైనది. దాని గురించి కింద వచనాలలో చెప్పబడింది. దేవుడు వారిని లేపిన తర్వాత వారిని ఆరని అగ్నిగుండానికి అప్పగించబోతున్నాడు. కింద వచనాలలో మాటలు ఉన్నాయి, చదువుదామా? 14వ వచనం, 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఆ అగ్నిగుండము రెండవ మరణం. ఎవరు పరిశుద్ధులుగా చేయబడ్డారో, ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరు యేసుక్రీస్తును అంగీకరించారో, ఎవరు పాప విషయమై చనిపోయారో వారు మొదటి పునరుద్ధానం, వారికి రెండవ మరణం లేదు. అట్టి వారు కాక మిగిలిన వారంతా కూడా దేంట్లో ఉంటారు? రెండవ పునరుద్ధానములో ఉంటారు. వీరు రెండవ మరణానికి అప్పగించబడతారు. ప్రభును నమ్ముకోండి, చావును తప్పుకోండి, ప్రభుని నమ్ముకోండి, చావును తప్పుకోండి అంటే అందరూ చచ్చిపోతారు కదా అంటున్నారు. వాళ్ళు అజ్ఞానులు, తెలియని వాళ్ళు, తెలియక అంటున్నారు అందరూ చనిపోతారు కదయ్యా, చనిపోయాక ఏమైద్దులే అంటున్నారు. వాళ్ళకి తెలియదు పాపం. కానీ తెలిసిన నీవు, వాక్యాన్ని వింటున్న నీవు, మందిరానికి వచ్చి గంటలు లేఖనాలు వింటూ, వాక్యం వింటూ, సత్యం ఎరిగి పాపంలో పడిపోతావా? ఆరని అగ్నిగుండానికి దిగిపోతావా? క్రైస్తవుడని, క్రైస్తవ కుటుంబంలో పుట్టానని చెప్పుకుంటూ ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతావా? ఎంత దీనమైన స్థితి! తెలిసి పాపము చేసి ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతావా? ఆలోచన చెయ్యి. ప్రభుని నమ్ము, ప్రభు బిడ్డగా చేయబడవు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. మొదటి పునరుద్ధానములో ఉంటే ఎంత మేలు. చదువుదామా? 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను. అది మొదటి పునరుద్ధానములో పాలుగలిగిన వారు ధన్యులు. ప్రియులారా, ధన్యులు. అయ్యా, నువ్వు ఎంత యవ్వనుడవైనా, నువ్వెంత ముసలివానివైనా ప్రభుని నమ్ముకో, ధన్యుడువు కా. దట్ ఈస్ ద బ్లెస్సెడ్ థింగ్. ఆస్తులు ఉండడం, పేరు ఉండడం, ఇది కాదు ధన్యత. లోకంలో బిడ్డలు కలిగి ఉండడం, అంగబలం, అర్ధబలం, ఇవి కాదు ధన్యత. అందం, ఐశ్వర్యం, ఇవి కాదు ధన్యత. యేసుక్రీస్తుని కలిగి ఉండడం, పాప క్షమాపణ పొందడం ధన్యత. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి, ప్రభు బిడ్డగా తీర్చబడండి. ఇది గొప్ప ధన్యత, బ్లెస్సెడ్ థింగ్. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. ఉద్యోగాలు రావడం ధన్యత కాదండి. వీళ్ళరా, వీరు ధన్యులు. ఎవరు? మొదటి పునరుద్ధానములో పాలుగలిగిన వారు ధన్యులు. వీరు ఎవరు అంటే, శ్రమల కాలములో బాధ, శ్రమ అనుభవించిన వారు కనబడుతున్నారు. వీరు లేపబడ్డారు, పునరుద్ధానములో ఉన్నారు, లేపబడి 1000 ఏండ్లు పరిపాలన చేస్తున్నారు. 5వ వచనం చదువుదామా? 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమమృతులు బ్రతుకలేదు. 4వ వచనం చివరి మాట నేను చదువుతున్నాను చూడండి. 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. వీళ్ళు ఎవరు ఈ రాజ్యం చేసింది? ఎవరు ఈ పరిపాలన చేసింది? ఎవరు అంటే, 7 ఏండ్ల శ్రమల కాలములో హతసాక్షులైన వారు, ముద్ర వేయించుకొనని వారు, శిరచ్ఛేదనం చేయబడిన వారు, ప్రభు కొరకై ప్రాణమిచ్చిన వారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? రాజ్య పరిపాలన చేస్తున్నారు. అమ్మా,
ప్రభువు కొరకై నింద అనుభవిస్తున్నావా? ప్రభువు కొరకై శ్రమ అనుభవిస్తున్నావా? ప్రభువు కొరకై బాధ కన్నీళ్లు కారుస్తున్నావా? ప్రభువు కొరకై రక్తము చిందిస్తున్నావా? ఈ ఏండ్ల పరిపాలనలో రాజ్య పరిపాలన దేవుడు నీకే అప్పగిస్తాడు. నువ్వు ధన్యుడవు, ధన్యురాలవి. ఏమి దిగులు పడవద్దు, బాధపడవద్దు, చింతపడవద్దు. కొద్ది కాలమే ఈ శ్రమలో ఓర్చుకుందాం, భరిద్దాం, శ్రమిద్దాం. ఎంత కష్టం వచ్చినా ప్రభు కొరకు నిలబడదాం, సత్యం కొరకు నిలబడదాం, ప్రభువుని అంగీకరిద్దాం, ఆయన కొరకు నమ్మకంగా నడుద్దాం. అయ్యా, నువ్వు చెప్పిన సత్యంగా ఉంటే ఈ కడుపుకు ఆహారం దొరకదు, కట్టుకోవడానికి బట్టలు దొరక ఈ లోకంలో బ్రతకలేమయ్యా. అయినా పర్లేదు, శ్రమ అనుభవించు, కష్టం అనుభవించు, నింద అనుభవించు, చెమట కార్చు, కన్నీళ్లు కార్చు, రక్తము చిందించు, కానీ ప్రభు కొరకు నమ్మకంగా జీవించు. దేవుడు నిన్ను పాలించే పాలికగా చేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలనలో రాజ్యము నీకు అప్పగిస్తాడు. ఇంతకంటే ధన్యత ఏం కావాలండి? తిమోతి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుదామా? 24వ వచనం. అందువలన తప్పించుకొని 12వ వచనం చదవండి. అక్కడే 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. సహించాలి, సహించాలి. అదే అధ్యాయం 12వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి ప్రియులారా. నేడు శ్రమ సహించాలి, నింద సహించాలి, బాధలు సహించాలి. అప్పుడు దేవుడు నిన్ను పాలించేవానిగా రాజ్య పరిపాలన నీ చేతికి అప్పగిస్తాడు. 1000 ఏండ్ల పాలనలో దేవుడు నీకు అప్పగిస్తాడు. కొంతమంది ఏమంటారంటే 1000 ఏండ్ల పరిపాలనలో కాదు, నేడే అప్పగిస్తుంది. నేడేమో అప్పగించాల. ఆయన భౌతికంగా నేడిక్కడ లేడు, ఆయన పరిపాలన చేయడం లేదు, అది అప్పగించలేదు. రేపు 1000 ఏండ్ల పరిపాలన ఆయనే రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా సర్వలోకాన్ని ఏలబోతున్నాడు. ఆ ఏలేటప్పుడు ఏలికలగా సింహాసనాల మీద మిమ్మలను కూర్చుండబెడతాడు. సహిస్తే ఏలే ధన్యత నీకు దొరుకుతుంది. నేనెందుకు పడాలి మాట? నేనెందుకు పడాలి నింద? నాకెందుకు ఈ కష్టాలు అనుకుంటున్నారు? అలా అనుకుంటే ఆ ధన్యత మనకి దొరకదు ప్రియులారా. సహించాలి, మాత అనుభవించాలి, శ్రమ అనుభవించాలి, నింద అనుభవించాలి, లోకంలో కలిగే శ్రమలన్నిటినీ ఓర్చుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏలికగా చేస్తాడు. ఆ మాట మన హృదయంలో ఉంచుకుందాం. ఇక్కడ వీళ్ళు ఎవరు అంటే ముద్ర వేయించుకొనని వారు. ఎవరు వీళ్ళు అంటే శిరచ్ఛేదనం అనుభవించిన వారు. వీరు ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. వీళ్ళరా ఆ మాటలు అక్కడ రాయబడ్డాయి. చదువుదాం రండి. 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనం. పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనయుందురు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. కొద్దిమంది ఏమని చెప్తున్నారంటే మొదటి పునరుద్ధానంలోనే ఇద్దరు లేపబడతారు అని చెప్తున్నారు. ఇది కూడా ఉంది, ఈ బోధ కూడా ఉంది లోకం. ఎందుకు అలా చెప్తున్నారు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం, 744 పేజీ, 744 పేజీ, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహాధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు
నీ జనులు రాజ్యంగా నీ కూడిన జనులు కాలం మొదలుకొని రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలిగినంత ఆపద ఎన్నటికీ కలుగును. కలగనంత ఆపద కలుగును. అయితే అయితే నీ జనులలో నీ జనులలో గ్రంథమునందు దాఖలైన గ్రంథమునందు వారెవరో దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. వారు తప్పించుకొందురు. జాగ్రత్తగా వింటున్నారు కదా, ఎన్నటికీ కలగనంత ఆపద. ఏంటివి అంటే మహాశ్రమలు. మహాశ్రమలలో నుండి కొద్ది మంది రక్షించబడ్డారు. ఇంకా దాటి వెళ్దాం. 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేయములగుటకును మేల్కొందరు. ఇది 2వ పునరుద్ధానం. పైన కొందరు తప్పించుకుంటానన్నారు, అది మొదటి పునరుద్ధానం. 2వ వచనం 2వ పునరుద్ధానం. ఇక్కడ 2 కలిపి చెప్పబడ్డాయి ప్రియులారా. మొదటి పునరుద్ధానం 2వ పునరుద్ధానం కలిపి చెప్పబడ్డాయి. అందుకని అనుకుంటున్నారు అందరికీ ఒకేసారి పునరుద్ధానం. నో 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 నో. దేవుడు మనకు అర్థం అవడానికి అలా ఒక చోట అన్నిటిని కలిపి రాయించారు, అంతేకాని ఈ రెండిటికి మధ్య తేడా ఉంది. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, వారు పరిశుద్ధులు అని ఉంది. అంటే మొదటి పునరుద్ధానం ఎవరికి? పరిశుద్ధులకు మాత్రమే. 2వ పునరుద్ధానం ఎవరికి? పాపులకు. ఇక్కడ 2 కలిపి రాయబడినంత మాత్రాన 2 ఒకేసారి జరుగుతాయని కాదు. 2 ఒకేసారి జరుగుతాయని ఈ లేఖనములో ఇక్కడ రాయబడలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయములో కూడా 2 కలిపి రాయబడ్డాయి ప్రియులారా. యోహాను సువార్తలో ఆ వచనాన్ని మనం చూడగలం. 5వ అధ్యాయములో 28, 29 వచనాల దగ్గర 2 కలిపి రాయబడ్డాయి. చదువుదామా? 5వ వచనం, 5వ అధ్యాయం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేది. ఇక్కడ కూడా 2 కలిపి రాశారు, కానీ అంత మాత్రాన ఒకేసారి జరుగుతాయని కాదు. సమయాలు అక్కడ రాయలేదులే, కానీ 2 కలిపి రాయించారు, అంతే ప్రియులారా. ఈ 2 వచనాలను పట్టుకొని చెప్తున్నారు అందరికీ పునరుద్ధానం ఒక్కసారి అని. కాదు. మొదటి పునరుద్ధానానికి 2వ పునరుద్ధానానికి మధ్య 1000 సంవత్సరాల కాలం ఉంది. ఈ 1000 సంవత్సరాలు ఏం జరుగుతుందయ్యా? ఈ మొదటి పునరుద్ధానములో 1000 ఏండ్ల పరిపాలన. వారందరూ పరిశుద్ధులు భూమి మీదకి దిగి వచ్చి ఈ లోకాన 1000 ఏండ్లు పరిపాలన చేస్తారు. ఆయన రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఉంటాడు. ఆయన కింద పరిపాలన చేయడానికి సింహాసనాల మీద కొద్ది మందిని దేవుడు నియమిస్తాడు. ఎవరు వారు అంటే శ్రమలలో శ్రమ పెట్టబడిన వారు, ఎన్ని శ్రమలు కలిగినా సహించి ఓర్చి బాధలు అనుభవించిన వారు, హతసాక్షులైన వారు, ప్రభువు నామాన్ని అంగీకరించి కష్టపెట్టబడిన వారు, శ్రమ పెట్టబడిన వారు, రక్తము చిందించిన వారు, ప్రభువు కొరకు నమ్మకంగా ఉన్నవారు, వారిని ఏలికలుగా నియమిస్తాడు. సంఘాల్లో నాకు పదవులు కావాలి, నాకు పదవి కావాలి. ఎవరికి ఇవ్వాలి పదవి? ఎవరు పరిపాలించాలి? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరిని నియమిస్తానన్నాడు? ఎవరిని ఏలికలుగా చేస్తానన్నాడు? ఎవరికి ఆధిక్యతనిచ్చాడు? సహించేవారికి, కష్టపడేవారికి, చెమట కార్చేవారికి, బాధ అనుభవించేవారికి, కన్నీళ్లు కార్చేవారికి దేవుడు అప్పగిస్తానన్నాడు. దొడ్డిదారిని వస్తే సంఘానికే ప్రయోజనం ఉండదండి. ప్రభువు పట్ల ప్రేమ కలిగిన వారు, శ్రమ పడేవారు, కష్టపడేవారు, చెమట కార్చేవారు, కన్నీళ్లు కార్చేవారు, ప్రభువు కొరకు రక్తం ఇవ్వడానికైనా సిద్ధపడేవారు, ఇట్టివారిని గుర్తించి వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టాలి. సంఘానికి క్షేమం, సంఘానికి క్షేమం, ప్రభు నామానికి మహిమ. దేవా నీ చిత్తమే కదయ్యా. ఇదిగో ఈ దాసుడు ఎంతో కన్నీళ్లు కారుస్తాడు, ఎంతో శ్రమ పడతాడు, చెమట కారుస్తాడు, బాధ్యత భారం భరిస్తాడయ్యా. ఎంత సహిస్తాడో, ఎంత ఓర్చుకుంటాడో, ఇట్టివాడు యోగ్యుడని మేము ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టాం. నీకు అర్థం అవడానికి అంటున్నానులే.
మనకేం పెద్ద సింహాసనాలు అక్కర్లా. ఒక బాధ్యత, ఒక పని అప్పగించడానికి యోగ్యులను గుర్తించాలి. ఎలా గుర్తించాలి? ప్రభు ఎలా గుర్తించారు, మనం అలా గుర్తించాలి. సహించేవారు, ఓర్చుకునేవారు, శ్రమపడేవారు, కన్నీళ్లు కార్చేవారు, రక్తము చిందించేవారు, ప్రభువు కొరకు నమ్మకంగా స్థిరంగా నిలబడేవారు. సారికి పడిపోయేవాడు ప్రభు పనికి చెప్పండి పనికిరాడు. ఎవరైనా, నేనైనా, నీవైనా. సారికి పడిపోయేవారు, పడుతూ లేస్తూ ఉండేవారు ప్రభు పనికి యోగ్యులు కాదు. ఎవరు స్థిరంగా ఉంటారో, ఎవరు ప్రయాసపడతారో, ఎవరు కన్నీళ్లు కారుస్తారో, ఎవరు నింద బాధ అనుభవించడానికి సిద్ధంగా ఉంటారో అట్టివారు యోగ్యులు. శ్రమ రాగానే అది ఆడబడేసి వెళ్ళిపోతారు. చాలా కాలం నుంచి మా సంఘంలోనే ఉంటాడు అన్న. ఒకానొక దినాన్ని అన్నాడు, నా వల్ల కావడంలా విడిచిపెడతానన్నాడు. దేవుడు అప్పగించిన కాడి కింద పడేస్తావా? ఆ ఒక్క ప్రశ్న దగ్గర ఆగిపోయాడు. దేవుడు పిలిచి ఒక పనిని నీకు అప్పగిస్తే, ఒక కాడిని మీద పెడితే ఆ కాడిని కింద పడేసి నా వల్ల కాదని వెళ్ళిపోతావా? దేవునికే లెక్క చెప్పాలి. దేవునికే లెక్క చెప్పాలి. దేవుడు అప్పగించిన దానిని విడిచిపెట్టి వెళ్తే దేవునికే లెక్క అప్పగించాలి. ఎంత శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, రక్తము కారునంత మట్టుకు, ప్రాణము పోయేంత వరకు ప్రభువే నాకు ముఖ్యం, ఆయన సంఘమే నాకు ముఖ్యం, ఆయన సేవే నాకు ముఖ్యం. ఇట్టి వారిని గనులుగా ఎంచాలి. ఏసీ రూమ్లో కూర్చునే వాళ్ళని కాదు, సూటు బూటేసుకొని చెక్కు చెదరకుండా ఉండే వాళ్ళని కాదు గనులుగా ఎంచవలసింది. చెమట కార్చేవారిని, భారము భరించేవారిని, బాధ్యత తీసుకునేవారిని, నింద అనుభవించేవారిని యోగ్యులుగా ఎంచండి, గనులుగా ఎంచండి. అట్టి వారిని సన్మానించండి, అట్టి వారికి బాధ్యతలు అప్పగించండి. సంఘానికి క్షేమం. ప్రియులారా, దాటి వెళ్తున్నాను. సహించే వారికి దేవుడు పరిపాలన అప్పగిస్తాడు. చాలా విషయాలు ఉన్నాయి, మన సమయం లేదు. ఈ 1000 ఏండ్ల పరిపాలన ఒక స్వర్ణయుగం అన్నారు. మన ముఖ్యమంత్రి గారు బంగారపు గనులను పట్టుకున్నారట. స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారు. ఆ జిల్లాలో దొరికింది, మరొక జిల్లాలో మేము స్టార్ట్ చేయబోతున్నాం. స్వర్ణం ఇక్కడ దొరుకుతుంది కనుక ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారు. ఏమో నాకు తెలియదులే కానీ 1000 ఏండ్ల పరిపాలన మాత్రం స్వర్ణయుగమే. ఆ సహస్రాబ్ది స్వర్ణయుగం. దేవుడు నీతిమంతుడు, నీతిగల న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చుంటే పరిపాలన ఎంత రమ్యంగా ఉంటుందో లేఖనాలలో ఉంది. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం ధ్యానం చేద్దాం. అది స్వర్ణయుగం అన్నారు. పిల్లరా, కాలాలను విభజిస్తే ఈ స్వర్ణయుగానికి ముందు సంఘయుగం ఉంది. ఈ స్వర్ణయుగానికి ముందు సంఘయుగం ఉంది. సంఘము కొంతకాలం భూమి మీద ఉంది కదా, దాన్ని కృపాకాలం అన్నారు. ఆ తర్వాత శ్రమల కాలం అన్నారు. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన అన్నాడు. ఇలా దానికి ముందేముందంటే క్రీస్తు భూమి మీద జీవించటం ఉంది. దానికి ముందేముంది అంటే ధర్మశాస్త్ర కాలం ఉంది. ప్రభు చనిపోక ముందున్నదంతా ధర్మశాస్త్ర కాలమే, ధర్మశాస్త్ర యుగం. దానికి ముందు మనస్సాక్షి యుగం అని ఉంది. ప్రియులారా, ఇలా యుగాలుగా విభజన చేశారు. ఆ విభజనలో వాగ్దాన యుగం కూడా ఉంది. అబ్రహాముకి వాగ్దానం చేశాడు దేవుడు. అప్పటి నుండి మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చే వరకు అది వాగ్దాన కాలం, వాగ్దాన యుగం అన్నారు ఆ కాలాన్ని. నోవాహు దినాలలో జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయానికి ముందు పాపము ప్రవేశించిన మధ్యకాలాన్ని మనస్సాక్షి యుగం అన్నారు. అంతకుముందు యుగాలు ఉన్నాయి. ఎప్పుడు? పాపము ప్రవేశించక ముందు ప్రభు ఆదాముతో సహవాసము చేసిన దినాలు, వాటిని యుగాలు అన్నాడు. ప్రియులరా, అయితే 1000 ఏండ్ల పరిపాలన స్వర్ణయుగం. నీతి న్యాయాలు ఈ భూమి మీద ఉంటాయి. రమ్యమైన కాలం, మహోన్నతమైన కాలం. గొప్పగా దేవుడి రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు. దానిలో మనం ఏలికలుగా
ఉండబోతున్నాం. ఎంత గొప్ప ధన్యత! ఆ రాజ్యములో ప్రవేశించేవారు ధన్యులు అని లేఖనాలు చెప్తున్నాయి. ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకుందాం. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు మనం తర్వాత ధ్యానం చేద్దాం. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ దివ్య నామానికి స్తుతులు స్తోత్రములు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో నుండి మా ఎదుటకు మీరు తీసుకుని వచ్చిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇశ్రాయేలీలకు జరగబోయే తీర్పు, మా తండ్రి, మొదటి పునరుద్ధానం, 1000 ఏండ్ల పరిపాలనకు ముందు జరగనయ్యున్న ఆ 2 కార్యాలను మా ఎదుటకు మీరు తీసుకొని వచ్చారు. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులని మీరు రాయించారు. 2వ పునరుద్ధానం అది ఆరని అగ్నిగుండం, నిత్య నరకాగ్ని. మా ప్రభువా, ఈ కుడికలు ఎవరు మొదటి పునరుద్ధానములో ఉన్నారో, ఎవరు 2వ పునరుద్ధానములో ఉన్నారో, ఎవరు ఇంకా మిమ్మల్ని అంగీకరించక ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారో, వారిలో మీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించండి. మీరు అక్కడ సమీపంగా ఉంది నాయన. సంఘము ఎత్తబడుటకు సిద్ధముగా ఉంది. ప్రసవ వేదన అతి సమీపంగా ఉంటూ ఉండగా ప్రభువా, మిమ్మల్ని అంగీకరించే భాగ్యాన్ని దయచేయండి. మొదటి పునరుద్ధానములో పాలు కలిగి పరిశుద్ధులుగా తీర్చబడి నిత్య జీవానికి, నిత్యత్వానికి వారసులగునట్లుగా ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి. నిజదేవుడవు, సత్యదేవుడవైన మిమ్మల్ని అంగీకరించే భాగ్యాన్ని దయచేయండి. మీ సన్నిధిని ఇవ్వండి, వారిని ప్రేరేపించండి. మా ప్రభువా, చేరువచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు. మీ కొరకై శ్రమను, నిందను, బాధను అనుభవించే వారంగా మీ రాజ్యములో ఏలికలుగా ఉండుటకు కృప చూపించండి. మీ రాజ్య పరిపాలనలో మీతో కలిసి పాలించే పాలికలుగా ఉండటకు మీరు కృప చూపి నడిపించండి. మా తండ్రి, ఉదయకాలం ఆసక్తితో మీ సన్నిధికి చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద భద్రపరచండి. ప్రతి అవసరాన్ని, అక్కరను మీరు తీర్చండి. మీరు అక్కడ పర్యాంతం రెక్కల కింద భద్రపరిచి మీరే మహిమ పొందండి. చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి వారి ప్రయత్నాలను సఫలపరచండి. ఉద్యోగాలలో ఉన్న మా ప్రియులకు మీ తోడు, మీ సన్నిధిని దయచేయండి. అనారోగ్య బలహీనతలో ఉన్న వారికి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. మీరు మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మీరే మా మధ్య ఉండి నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని మమ్మల్నందరినీ మీ దగ్గర స్థలకు అప్పచెప్పుకుంటూ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.